బెన్నెరు బ్లోకులు అయితే ఇస్తాను కానీ అన్న డబ్బులు ఇస్తాడా ఇక్కడ అడిగిరా ధర పంపారు మరి ఉన్నాడు అన్న ఆడనే ఉన్నాడా మస్తు రోజు మళ్ళీ అన్న డబ్బలే నువ్వేం చెప్తాను డబ్బలు అంటాను అగో దేనికైనా 20 డబ్బా అంటే 25 కాదు 400 20 రూపాయలకు ఒక డబ్బా కొంటావారా 25 రూపాయలు కూడా 25 రూపాయలు కూడా కొంటావా కోళ్ళగా దేవునికి వేసుకుంటామే ఇయ్యే దేవునికేనా ఒక పని చేయరా డబ్బాకి 50 రూపాయలు డబ్బాకి 50 అన్న పైసలు వెళ్తారు 25 రూపాయలకు డబ్బా అరే వినాయక చవితి అయిపోయినాయి రా డబ్బులు సరే 20 రూపాయలకు ఒక డబ్బా గంటే నాకు 25 రూపాయలకు ఒక డబ్బాని ఇచ్చిరా నువ్వు కొనుకోవచ్చు అది తర్వాత కానీ కిరాయి కానీ కిరాయి కిరాయి ఎక్కరా నీ కిరాయి అంటాను 50 రూపాయలు డబ్బాకు డబ్బాకి 50 అనే 25 రూపాయలకు ఒక డబ్బా పట్టుకరా 25 రూపాయలు కూడా నాకు 20 రూపాయలు కూడా ఇచ్చిందా హైదరాబాద్ నుంచి చేసుకున్నాను ట్రాన్స్పోర్ట్ గవి కాదు కానీ దేవునికేనా దేవునికంటే మరి మొన్న పైసలు ఇచ్చినప్పుడు మరి దేవునికంటే ఎందుకని అది చెందా మరి అన్న అందరు ఇస్తారు కదా నాకు గిన్నె ఎందుకు ఇస్తాను ఎందుకని దేవుని బతికాను 20 పైసలు 25 రూపాయలు అవని మరి వాసన సంగతి ఏంద్రా డబ్బాలకు వచ్చిర్రు వాసన సంగతి ఏమున్నాయి కదా వాసన పాతినాయి అవి ఎన్ని వాసాలు కొంటారు 12 13 కొంటాను 13 వాసానికి మంది ఇస్తారా ఏమున్నా నువ్వు పేరు అవి కట్టెలు ఖరాబ్ అయితే కింద మట్టిలో మొత్తం 9 రోజులే నువ్వు డబ్బాలు ఇస్తాం ఖరాబ్ కాకుండా ఖరాబ్ కాకుండా ఖరాబ్ కాకపోతే ఖరాబ్ కాకపోతే 100 కూడా ఇస్తారా వాసానికి 100 ఇస్తాం ఖరాబ్ కాకపోతే నువ్వు మాకు ఫ్రీ ఇస్తావు ఇస్తా మా డబ్బాలు తీసుకుంటావు డబ్బా కొంది ఇర్రా అరే గవాని కాదు రైడ్ మొన్న ఏమన్నాడు అంటే మొన్న నైట్ రేండ్రా అన్న మొత్తం 500 ఫస్ట్ 500 అన్నాడు 500 ఇస్తా నేను డబ్బులు కొట్టు అన్నాను అదే కొడతారా అన్న మళ్ళీ అప్పుడు వచ్చిండు అన్న నేను 300 ఇస్తా అంట మరి పైసలు కాల్తలేవు కాదే ఇప్పుడు చిన్న పైసలు ఎన్ని అయినాయిరా 710 రూపాయలు ఎంత 710 రూపాయలు 710 కాదే నా ఎందుకని అంటే అందరిని అడగలే ఎవరో మరి చిన్న డబ్బులు ఇంకా 4 ఇవ్వాలి ఎవరు కొత్త దుకాణం ఉంది మరి ఎప్పుడు ఇస్తా ఉన్నారు పోతాం 2వ తారీఖు నువ్వు డబ్బాలు ఇచ్చిన అయిపోతే పోతే పోడే పొట్టి పర్వాలేదు చూడే పైసలు వెళ్తలేవు అట్లా పైసలు వెళ్తారు ప్లానింగ్ పెద్దగా చెప్తారు ఇప్పుడు 700 పరద కిరాయి నత్తదిరా పాయ అన్న ఇట్టు పాయ వేసుకొని చెందక 50 రూపాయలు కూడా తీసుకోండి చదవరా పోతరా 500 కూడా డబ్బు ఇచ్చిర్రా ఇంకా నేను ఒక 0 తీసేసి 50 అంటాను అదే నీకు అందులో ఒక 0 తక్కువ చేసి గచ్చి చెప్తాం మరి అందరికి గచ్చి నడుస్తాను ఎవరు అరే కావని అది ఎంత ఇస్తారా ఇక దేవునికి నేను కూడా తగ్గుతాయి 50 నా 49 రాదు రూపాయి మనిషికో రూపాయి తక్కువ అవుతుంది తక్కువ మనిషికో చాకెట్ వస్తుంది గాడికి 25 రూపాయలకు డబ్బా 25 రూపాయలకు డబ్బా అన్న పడేయని తీసుకుంటాము
ఇప్పుడు బల్ల తీసుకుంటా అంటారు కదా బల్ల మాకు కావద్దాని దేవునికి నేను గట్లా అంటే రా ఫస్ట్ బల్ల సెట్ చేసుకోరి సెట్ అయింది బల్ల బల్ల బల్లకి బల్ల ఎన్ని 6 ఫీట్లు ఉందా నీకేసలే బల్ల ఎన్ని ఫీట్లు ఉందిరా అంటే మంచిగా 2-3 ఉంటుంది కావచ్చు. వెడల్ ఫీట్లు ఉంటుందా ఎంత అంటే 5-6 ఫీట్లు ఉంటుంది 6 ఫీట్లు 4 ఫీట్లు ఉంటుంది ఫస్ట్ ఆడ వేద్దాం పాయ అంటే నేను చెప్పినట్టు మీరేంట్రా మీరు చెప్పినట్టు నేను ఏమున్నది కాదు మనకు నేను ఏమంటాను 500 ఇది ఇంకే మాకేం మెలుగుతానే నువ్వు ఇచ్చిన 500 మళ్ళీ నీకే పులిసానికి ఇట్లా కావద్దాని దేవునికి కావాలి మరి మరి ఇంకేం దాని ఖర్చు దానికే ఉంటుంది గణపతి లడ్డు తీసుకున్నాడు ఏమి ఇస్తాడు మాకు లడ్డు తీసుకున్నాడు మనం లడ్డు తీసుకుని ఏమి ఇస్తాడు తీసుకొని ఉన్నాడు గణపతి ఇంకా ఆయన కూడా ఇస్తాడు వేరే వేరే టైం అన్నాడు ఇయ్య డబ్బులు ఇస్తుంది బాగా సరే సరే ఇప్పుడు ఎన్ని డబ్బులు రా చూసుకోవాలి కదా అది ఫస్ట్ సెట్ చేయాలి కేసుకొని సెట్ చేసి వేసుకోవాలి ఏంది అడ్డం పడుతుందా బల్లేదురా బల్ల ఏముంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎవరు అంత చేసుడే అది తెచ్చుకుంటే దాని మీద స్పేస్ తీసుపెట్టి బల్ల వేసుడే బల్లకి తట్టదే ఇంకో బల్లకి తట్టది ఎందుకు బల్లకి మళ్ళీ ఎక్కువ ఇవ్వలేమన్నారు పల్లకి దూరం పట్టుకపోవాలి గంటెత్తరాలు బల్ల ఇప్పుడు బల్లకి ఉంటుందిరా గంటే 2 ఫీట్ వస్తుంది గీడికి 2 కనిపిస్తుంది కింద 2 రెడ్ కలర్ 2 గాడికి వస్తుంది అలా ఉంటుంది లేకుంటే 18 ఇంచులు అని ఉంటుంది స్టేజ్ ఎంత ఒక్క బులోకి వస్తుంది ఒక్క బులో గేడి అయితే 8 ఇంచులు అట్లా ఇట్లా ఒక పక్క గేడి అట్లా అంత ఎంత సరిపోదా పెడతా బులోకి ఉండాలి మోయాలంటే లేవు అవి రేపటి నుంచి పెడతారట అన్న లేకుంటే దేవునికి మరి ఇవి పెడతాండి ఇంత అవా బులోకు తెచ్చుకోమన్నా అవి ఒక్కొక్కటి మన మళ్ళా వినాయక చవితి అయిపోయినాక తీసిచ్చు 4 ఇంచులు ఒక్కొక్కటి ఇప్పుడు వేసుడే మళ్ళీ ఇప్పుడు వేసుడే వేసినాక 8 ఇంచులు ఫస్ట్గా బల అలా బల్ల ఎంత తెచ్చుకోవాలి వెళ్తే మాకు క్లారిటీ ఉంటుంది గుడిసెలో చెప్పేసుకోండి అందరు పచ్చగా ఏంది అమ్మ నెట్పెట్టారు కదా తిన్నారా మేడం చిన్న ఇదే కదా బల్ల రేపు 6 ఫీట్లు 6 కింద ఇట్లా 6 ఇట్లా 4 కావచ్చు ఏంద్రా ఉన్నా కిందకి చిరికలు చూసినా 18.5 బల్ల గీడికి వచ్చింది డబల్ కదా చూడు బల్లకు సమానం 18 ఇంచులు అంటే కదా ఫీటు నడవండి ఇలా అడ్డమనుకో పరుగులో వాడు అది కొన్ని తిరుగుతా ఉన్నది నాన్న దగ్గరికి ఈయనే ఉంటుంది
మూడు ఫీట్ సెంటర్ ఉండాలి అక్కడ కాదు నేను చెప్పేది రాణి గట్టిగా పట్టుకో ఎందుకు ఇస్తాను అక్కడ ఉన్న కోసక గీతకి నువ్వు విడితే వాడు ఇడుస్తాను ఇక ఏం చేయాలి అరే తొడుకో చెప్పు తొడుకో మళ్ళీ వస్తున్నది అక్కడ నీ లగ్నమే చేస్తాను నువ్వు అయితే ఉండు తమ్ముడు ఎక్కుతాడు దిగు అంతే అంతే సరిపోతుంది దేవుడు సెట్ అవుతాడు ఇక్కడ నుంచి వేసుకోపోవాలి ఓకేనా మొత్తం ఎంత అవుతుంది అది మొత్తం లేదు కొంచెం పట్టు మీరు మధ్యలో పట్టు అట్లా నీకు అందద్దా నీకు అందదురా అందద్దా మధ్య కొద్దిగా గ్యాప్ వస్తుంది ఎంత 11 ఫీట్లు 6 ఇంచులు అంటే 10 ఫీట్ అయితే సరిపోతుంది అంటే 5 డబ్బాలు 5 డబ్బులు అయితే కథం 10 డబ్బులు అయితే అయిపోతుంది మనం మరి పరదలే పరదలకు పోతాడు కానీ ఫస్ట్ బ్రిక్స్ సెట్ చేయాలరా బ్రిక్స్ వేసి డబ్బా తీసుకొని డైరెక్ట్ వేసేసి పైన ఏడ బరాబర్ ఉందిరా జరగాలి అన్నీ ఎదురా ఇక్కడ ఉన్నది ఊర వేసుకంత కానీ బాగున్నాయి ఎదురు కిందికి ఉండకు కిందికి సందు పెట్టు ఇది మీదికి రింపు దేవుని డిసైడ్ అయిపోయింది దేవుడు బల్ల మీద వస్తాడు అబ్బులో కంది పోరా వాళ్ళ పిల్లలు కాదు పిడుగులు చెప్పకుండా చెప్తా అది తీసుకోరు బులం తీసుకోరు ఫాస్ట్ లేరా లేరా చేసుకున్నట్టు సెట్ చేస్తాను సరిపోతే జరాలు వాణి వీనికి అందుతుంది అది ఉందా అందుకొని వచ్చి ఆడుకోవచ్చు చికెన్ మటన్ మంచిగా తింటారు బులోకులు ఎత్తారు కదా మీకు హాస్టల్ తిండి కదా దాపరా అయిపోయింది ఇక హాస్టల్ నుంచి వచ్చి ఇరుగ తిందామంటారు వినాయక చవితి వచ్చి ఒకరే కదా దాన్ని సెట్ చేస్తుంది కానీ అటు ఉండాలి అటు సంది ఉండాలి ఇటు ఉండాలి ఇటు రెండు పక్కల అంతా సండే అటు ఇంటికి తింటారు ఉంటే సంది ఉంటుంది ఓకే రైట్ ఇక దీనికి చక్కగా తీసుకొని బులోకు నైట్ సంప్రదాయం అనుకోండి ఏ నడువురా అందరూ దూరం కాలన ఎందుకొచ్చారు మధ్యలో రావాలి ఇది పిన్ని ఏ రైట్ మీరు కూడా తెచ్చేయరండి సెట్ అవుతుందని మనకి 100 దూరి అరే వీటికి చక్కగా ఇగో అక్కడ కూడా వేసేది ఎంత అవుతుంది నాడు బులోక్ అది మీద ఏంటి అట్టే ఉందా బులోక్ అది
ఎందుకంటే ఇప్పుడు ఏం కాదు, వర్షం పడ్డది అనుకో కొట్టుకపోయినట్టయితే అంత పూల పడుతుంది పూలు అంటే మరి ఇప్పుడు ఇట్లా పెడితే హైట్ తక్కువ తక్కువవుతుంది, అందుకే దానికంటే ఎత్తది. అట్లా ఇప్పుడు 2 పెట్టినాం కదా తీసుకొస్తే ఇంకొక 16 అయితే అయిపోతుంది, పని అయిపోతుంది. మొత్తం 16 అయితే మేము పట్టుకొస్తాం మరి. నడువురి మాటలు కాదు, కీర్తన ఉండాలి. ఏంది సైకిల్ చేసి ఏమన్నా సైకిల్ దిగి రాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఇంకెక్కడ ఉన్నాయిరా? ఎక్కడ ఉన్నాయి కానీ చెప్పను కానీ లేరా బెల్లి और మెల్లనే పురుషి రైట్ పా ఇంకోటి ఇంకోటి పర్పా అదే వచ్చినాడు ఇంకా మన కింద పడితే బాగా బరువు సైకిల్ ఆగుతారా? ఏ ఆగుతా ఎక్కడ కూసిపోతుంది వెళ్తే ఇంకెక్కడ ఉన్నాయి? ఈ ఓపిక మీకు ఓపిక ఉంటే 3 లైన్లు కూడా పెడతా. ఇక్కడ ఉండాలి మాకు ఓపిక కానీ. అదేరా ఇంకెన్ని ఉన్నాయి ఫిక్స్ మొత్తం? 23 దాకా వెళ్తాయి. ఇవి కాగానా ఇవిడితో మంచిగా నువ్వు లే మధ్యలోకి వెళ్ళే కాలేగా పడుతుంది. ఈ బులోగుల ఇంకుంటుంది ఎత్తంది. ఇంకెందుకు 16 సరిపోతాయి అంతే. నువ్వైతే పెట్టి చెల్లెండి. 2 ఉండతాయి. అన్నకు సాయం చేయరా? మీరు అన్నతో పెట్టుకోరు. మీరు అటు ఊర్రా అటు ఊరు ఇటు రారా వాళ్ళు మీరు అటు ఊరు అక్కడికి ఊరు మాల్వాసిరా ఏం మారుకోలే అన్న 16 అయితే చాలే ఎక్కువ నేను కదా అంటాను ఉన్నదని వినేయాలి అంతే. ఉన్నది అన్న పెడతావా? అన్న మీద ఎందుకు ఇప్పుడు వచ్చింది ఏరా ఇట్టగా నిలబెడతాను పడబెట్టి ఫీట్ ఎత్తాయి ఏం కదా ఇట్లా అయితే ఇంకా మస్తు ఉంటుంది. వాళ్ళకి అంతమంది ఉన్నారు బులోకులు ఎత్తలేవు వాళ్ళకు. టేప్ ఖరాబ్ అవుతుంది. టేప్ ఎందుకు ఇస్తాను అలా టేప్ అది ఇక్కడిది కూడా కాదు కన్నారా ఉన్నా చీకటి అయితే ముసలాలో రకాలుగా అనిపించ ఈ నెల అయితే ఎవరు ఎందుకు ఇస్తారు జేజకే ఏ పడుతుంది పని పూజ సామాన్ అయితే మీకు మ్యాక్సిమం 2000 అవుతుంది. పూజ సామాన్కు 2000 అవుతుంది. 6000 ఇంకా తిరగాలరా బతిరాడాలి అన్న ఎట్లనే జర చూడే బాంచనే అనాలి. దేవుడు చూస్తాడే అదే చెప్పాడురా అన్న దేవుడు సాయం చేస్తాడే దేవునికి వేయాలి మంచిగా ఉంటారే చెప్తారా అతికి నాస్తారా పైసలు ఒక్కొక్కడు నువ్వు చెప్పేది రోడ్ బోర్డు పెట్టుడు కూడా అయితే తమ్మి ఈత జేబులో పెట్టుకొని అనాలి పైసలు. ఏ తింటలేవా తిండి సిగ్గు అనిపిస్తలేవు కొంచెం జారిపడానికి.
మంచిగా అవుతుంది మీరే ఒక బూర బుక్క పడతారు అట్లా ఇట్లే కాదు కానీ నువ్వు అక్కడ కూర్చోరా ఆ మొగాలు దెబ్బ తాకుతాయి ఏమనుకుంటాను ఓకేనా బాబాయ్ అంత మంచిగా 1000 రూపాయలు డైరెక్ట్ మనం చెల్లి ఏంటి మనం ఇంకా 100 రకాలు ఉండదు 1000 రకాలు నీళ్ళకి సరే అన్నారు తీరా ఓటు కదా ఎక్కువ చదవా వాడు రెండు వాడు ఎట్లయితాడు బొబ్బులు నేను చెప్తాను వచ్చి ఏం చెప్తాను బాగా కానీ ఏలుగా ఆడించుకున్నావురా అందరు పోరా అని చెప్పిన నేను చీకటి కానీ అరే సీరియట్ అయితే ఎట్లా బండి కడతారా మీరు అరే నడుపురా చెప్పండి ఎక్కరా పోరా తెల్లారాకి ఎత్తారు ఏం చేయమంటారు ఇంటికి చెప్పండి కానీ లే డబ్బలు వేసిరా దీని మీద చెంద రాయాలి చెంద అత్తం వెయ్యి 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 దేవుడు మంచిగా చేస్తాడు కదా నీకు మంచిగా బంగ్లా కడతావు నువ్వు బంగ్లా కడతావు దేవుడు మంచిగా వరం ఇస్తాడు నీకు ఇంకా నలుగురికి చెప్పాలి గిట్ట వినాయకుడికి ఇట్లా వరం ఇస్తాను నేను ఏమన్నా దేవునికి ఏమా వేణుట ఫర్ రాసుకోతారు గట్లా అయితే ఈ బులోగులకే కింద మీద వాడు ఎత్తుకొస్తున్నారు వీటి మస్తు బాగా డబ్బు రమ్మది ఏదో దాకి తావురా ఒక్కడే కోరి ఇవరకు ఎత్తా ఒకడం వేసుకొచ్చింది సాధారణ బులోగులు ఎత్తురమ్మంటాడు చేయికి దాకి సపరేట్ కోతరాని ఎత్తేస్తారా విజ్జు అది పెట్టుకోరా జిబ్బు డబ్బులు తీసుకొద్దాం బులోగులు పెడితే లైన్ కుండా ధర ఏమో లేవా లైన్ ఏడ లైన్ కున్నాయి అటు ఇటు పోతుంది ఆ పోగా అని చెప్పరా దాన్ని అటు ఇటు పోతుంది అది తర్వాత పోయేది బులోగురా వేరేటోళ్ళు కాదు గట్టుగానే దానికి నాకు ఏ బులోగు దేరా సైకిల్ పట్టుకొని తిరుగుతున్నారా సైకిల్ తీసి చెట్లు ఎత్తేస్తామని సైకిల్ అయితే కొమ్ములు ఉన్నాయి దానికి సైకిల్ అయిపోయింది అప్ప డబ్బులు తీసుకొద్దాం పా ఆ ఫంక్షన్ అనే సైకిల్ వేసుకొని బిల్ అవ్వకూడదు మరి బండి ఉరుకుతుంటే అది కూడా ఉరుకుతుంది నా సైకిల్ బండి ఉరకలేదు అదే నీ సైకిల్ ఉరుకుతుంది కదా మనసు ఉరుకుతుంది అది నూరంటే ఇప్పుడు అన్నాడు ఆడబెట్టు నడురా మళ్ళీ పావులు ఇట్లా గడ్డి పోతారు పావులం పడతారు ఎగురు పడతారు అందులో పోయి డబ్బలు పడుతుంది జోరుదార్ వేసిరా జోరుదార్ వేస్తేనే మరి మీ డబ్బులు ఎట్లా అనుకున్నావురా అంతే కదా పద్ధతి చేసి పెట్టినాయి కాబట్టి అంటాను డబ్బులు చేయాలి ఏ మొళ్ళు ఉంటాయి మొలలు ఉంటాయి పరద మీద గుద్దకురా పరద ఎనుగుతుంది నీకు భయం అనేది ఉంది కాబట్టి పరదలో మరద మీద సంపాదించుకోవాలి అటువంటి మొత్తం తీయకాడు మొలలు ఉంటాయి నమ్మకదాన్ని మొలలకు వస్తుపోయినా తీసుకునేది కింద తగ్గుతావు అవి కూడా అది ఫస్ట్ హెల్ప్ చేసుకోరు అందించుకోరు
భార్యను కర్ర చేస్తట్టున్నారు కదా ఇవాళ ఏం కూర చేసుకుంటున్నారు? మెల్ల మెల్ల ములలు ఉంటాయి. అవ్వా, బెటర్ నేను ఎప్పుడు ఇది ఎక్కువ పోతాడు. ఎదుగా మీరు చేసినాడు మొత్తం పోరగానే మొత్తం మళ్ళీ తీసేపిత్తి బబ్బులు గాంధీ బండి వాళ్ళకి పోవాలి ఏ తీసేస్తాం. అక్కడ పెట్టి ఏ పొట్టాడు అరవై దిగురా ఎవడున్నారా పక్క పక్క దానికి అడిగేసి మెల్ల సందర్భం మెల్ల నాని కన్నా ముందు ఇప్పుడు చేసిన పీకలు బాబు మనం ఒకటే